వక్ఫ్ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటు చేసింది. 21 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటులో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ జేపీసీలో తెలంగాణ నుంచి ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఎంపీ డీకే అరుణకు అవకాశం కల్పించారు. ఇక ఏపీ నుంచి లావు కృష్ణదేవరాయలకి చోటు కల్పించారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టం సవరణకు లోక్సభలో కొత్త బిల్లును ప్రవేశపెట్టడం ప్రస్తుతం అధికార విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతుంది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ వర్క్ ఫోర్స్ చట్టం సవరణ బిల్లు 2024ను లోక్సభలో గత గురువారం ప్రవేశపెట్టారు. అయితే దీనిపై కాంగ్రెస్, సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, ఎంఐఎం సహా ముస్లిం పక్షాల తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక ఈ క్రమంలోనే ఈ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ ఏర్పాటు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.